హలో అండి అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీలో వారందరికీ ఉచితంగా బైక్లను అందించే దిశలో మన ఏపీ ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అంటే సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే యూజ్ అవుతుందన్నమాట. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకైతే శుభవార్త అయితే తెలిపింది. ఉచితంగా 3 చక్రాల మోటార్ వాహనాలను అందించనుంది. 70% వైకల్యం ఉన్న 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి పాస్ అయిన వారు అక్టోబర్ 31 లోపు ఈ యొక్క వెబ్సైట్లో www.apdascac.ap.government.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవచ్చని తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే ఏపీలో వారందరికీ తీపి కబురు అనమాట. ఇది వచ్చేసి ఉచితంగా బైకులను అయితే ప్రొవైడ్ చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం. వెంటనే దరఖాస్తు అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల మోటార్ వాహనాలను ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ మేరకు దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసిందనమాట. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అయితే అధికారులు అయితే సూచించారనమాట. ఈ పథకానికి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలన్నమాట. సో ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి. అలాగే 70% పైగా వైకల్యం కలిగి సెకండ్ వన్ వచ్చేసి 70% పైగా వైకల్యం కలిగి 18 నుండి 40 ఏళ్ల లోపు వాళ్ళైతే అర్హులు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. తర్వాత 3 లక్షల లోపు వార్షిక ఆదాయం అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. 3 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం అయితే ఉండాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకు అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. వారికి సొంత వాహనం అయితే ఉండకూడదు. తర్వాత గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నెక్స్ట్ వచ్చేసి దీనికి అవసరమైన పత్రాలు కనుక చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు అవసరం. తర్వాత జిల్లా మెడికల్ బోర్డు వారిచ్చిన సదరం ధృవపత్రం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ధృవపత్రం, మీ యొక్క 10th సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే కుల ధృవీకరణ పత్రం అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగుల పూర్తి ఫోటోను పాస్పోర్ట్ సైజులో ఉన్నది. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం 1/1/2022 నుండి తర్వాత తీసుకుని ఉండాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్, విద్యార్థి అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదని అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ కనుక మహిళలైతే 50% రిజర్వేషన్, పురుషులు 50%, ఎస్సీ వాళ్ళకు 16%, ఎస్టీ వాళ్ళకు 7%, జనరల్ వాళ్ళకు 77% అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మరియు మహిళలు మరియు పురుషులలో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచ్చో మరొకరికి వారికి ఇవ్వడం జరుగునన్నమాట. ప్రాధాన్యత కనుక చూసుకుంటే పీజీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ వేజ్ శాలరీ పొందుతూ డిగ్రీ చేసిన వారికి చివరి తేదీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31 లోపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే www.apdascac.ap.government.in వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేయాలి. చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకుంటే అర్హతలన్నీ పరిశీలించి ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటిస్తుంది. వారికి 3 చక్రాల మోటార్ వాహనాన్ని అందజేస్తారనమాట. వెంటనే ఈ విషయాన్ని గమనించి దివ్యాంగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తోంది. సో ఇదొచ్చేసి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.